ఒక్కటే ఆ అనంత పద్మనాభుడు మీ సహస్రార మధ్యంలో శయనిస్తున్నాడు. ఇది అనంత పద్మనాభ దేవాలయం. కింద నుంచి 6 గదులు ఉన్నాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ వాగ్నేయం. ఈ 6 గదుల తలుపులు తెరుచుకుంటూ 7వ స్థానమైనటువంటి 7వ తలుపు దాటితే కనపడేటటువంటి శ్రీ మహావిష్ణువు వైకుంఠ ప్రాప్తి సహస్రార మధ్యంలో ఉంది. వికుంఠన లుంఠన అంటుంది భాగవతం. కుంఠితము కానటువంటిదేదో అదే వైకుంఠం, లుంఠితము కానిదేదో అదే వైకుంఠం. జాగ్రత్తగా ఈ అనంత పద్మనాభుని దర్శించి ఆ అనంత శయనుని శయనమేమిటో ఉత్థానమేమిటో ఈశ్వర హంసల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ చేయడమే అనంత పద్మనాభ వ్రతం. ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని స్థూలంగా ఎంతకాలం చేసినా ప్రయోజనం లేదు. స్థూలాన్ని అధిగమించి సూక్ష్మాన్ని దాటి కారణ స్థితిలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకుని మహాకారణ స్థితి అయినటువంటి ఆ అనంత పద్మనాభ స్థితిని పొందాలి. బ్రహ్మాండం అనేటటువంటి పద్మాన్ని ఆయన తన నాభిస్థానంలో ధరించాడు. బ్రహ్మాండం అనే పద్మ మధ్యంలో చతుర్ముఖ ప్రజాపతిని సృష్టించాడు. ఇది అనంత పద్మనాభుని యొక్క వర్ణన. మనలో కూడా సహస్రారమందు ఈశ్వర హంస అని చేస్తూ 3400 సార్లు. ఈ 3400 సార్లు ఎలా పనిచేస్తుందో ఒక రోజు మొత్తం మీద గ్రహించడానికి చేసే ప్రయత్నమే సమాధి నిష్ట. సమాధి నిష్ట లేని వారికి ఈ ఈశ్వర హంస తెలియబడదు. ఈశ్వర హంస తెలియబడిన వాడికి జీవహంసతో వ్యవహారం తగ్గిపోతుంది. హంస యొక్క వ్యవహారాన్ని బట్టి జీవహంసలని, ఈశ్వర హంసలని, అచల హంసలని పిలువబడుతూ ఉంటాయి. శక్తి కూటం దాకా, వాగ్భవ కూటం దాకా దిగి రావడం వల్ల అవి ఆ వ్యవహార కాలంలో ఆయా పేర్లతో పిలువబడతాయి. బిందు మధ్యస్థానంలో సుషుమ్నా నాడిలో సుషుమ్నాఖ్యమందు స్థిరమైనటువంటి హంస కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు అచల హంస. అచల తత్వాన్ని తెలుసుకునేటటువంటి పద్ధతి ఈ విధానమని హంసతత్వ గంధార్థధరువులు చెప్తూ ఉంటాయి. అచలము అచలమని ఎంతగా పెట్టేగిన మార్మురోగిన భూర్నిల్లిన అంటాడు. 3 పదాలు వాడతారు. అచలము తెలియబడదు, ఇది తెలియక అచలము తెలియబడదు. కాబట్టి మీ లక్ష్యం గనక అచలము జన్మరాహిత్యం అయి ఉంటే ఈశ్వర హంస కదలకుండా ఉండాలి. ఆ ఈశ్వర హంస ఎవరికైతే కదలకుండా ఉంటుందో వాళ్ళు అచల స్థితిని గ్రహించగలుగుతారు. అది గ్రహించేదే గాని బోధించేది కాదు. సూచించవచ్చు ఎక్కువలో ఎక్కువ, అది కూడా ఎక్కువలో ఎక్కువ. మౌన వ్యాఖ్య ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. శబ్దాతీతం, వ్యోమాతీతం, నిరంజనం అని గురుగీత అంటుంది. దానిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, గ్రహించే ప్రయత్నం చేయాలి, అలా ఉండే ప్రయత్నం చేయాలి, నిర్ణయం అవ్వాలి, సహజం. ఇది జ్ఞాన మార్గంలో సరి అయినటువంటి క్రమం. హంసతత్వము ఎరుగక జీవేశ్వరులను నిర్ణయముగా తెలియుట అసాధ్యము అంటుంది హంసతత్వోపనిషత్. నాకు జీవుడు తెలుసండి, ఈశ్వరుడు తెలుసండి, బాగా విచారణ చేశానండి, బాగా అధ్యయనం చేశానండి, 10 పైసలు పని.
90 పైసలు మిగిలిపోయి. బాగా చదివితే, బాగా అధ్యయనం చేస్తే, బాగా శ్రవణం చేస్తే ఒక్క 10 పైసలే పని అయింది. మిగిలిన 90 పైసలు లోపల అవ్వాలి. హంసతత్వంతో మధించడం తెలియాలి. ఉత్తరారణి, పూర్వారణి అని 2 అరణిలు ఉంటాయి. అగ్నిని వ్రేల్చడానికి యజ్ఞం చేసే ముందు అరణి మథనం చేస్తారు. ఉత్తరారణి, పూర్వారణి. పైన ఉన్నది కదులుతూ ఉంటుంది, కింద ఉన్న ఆధారం కదలు. అలా అరణి మథనం చేస్తారు. అలా ఈ హంసతత్వాన్ని ఆధారంగా చేసుకుని, ఇది అల్లెత్రాడు అనమాట. ఆ అరణి మథనానికి ఒక అల్లెత్రాడు ఉంటుంది. పూర్వం మన వాళ్ళు కవ్వం తిప్పడానికి ఒక పెద్ద బాణ, దాంట్లో కవ్వం, దానికి ఒక తాడు, దాన్ని 2 పక్కలా పట్టుకుని తిప్పేవాడు. ఆ అల్లెత్రాడు హంస. ఈ 2 అరణుల్ని బాగా మథనం చేసి జ్ఞానాగ్నిని ఉద్భవింపజేసేట్టు చేయాలి. ఈ అరణి మథనం అంతర్ముఖంలో జరగాలి. అది ఆ ఉత్తరారణి, పూర్వారణులతో సహా దహించి వేస్తుంది. వాటిని మిగిల్చి మరలా రేపు ఉపయోగించుకుందాంలే అనే స్థూల సాంప్రదాయాన్ని పాటించదు. జ్ఞానాగ్ని ఎవరికైతే ప్రభవిస్తుందో వాళ్లకు సర్వకర్మలు, వాసనలు అన్ని క్షయమైపోతాయి. స్వరూప జ్ఞానం మనోనాశం, వాసనాక్షయం. ఈ 3 అత్యంత ముఖ్యమైనటువంటి వాసనాక్షయ, మనోనాశ, స్వరూప జ్ఞానములు లేనిదే ముక్తి అసాధ్యం అంటుంది సీతారామాంజనేయ సంవాదం. ఎవరికి వాళ్ళు ప్రతిరోజు, ప్రతి క్షణం సింహావలోకనం చేయాలని. వాసనాక్షయంలో 100కి 1000 మార్కులు వచ్చినాయా లేదా? మనోనాశంలో 100కు 1000 మార్కులు వచ్చినాయా లేదా? స్వరూప జ్ఞానంలో 100కు 1000 మార్కులు వచ్చినాయా లేదా? 100కు 1000 మార్కులు వచ్చిన ప్రతి వారు కూడా గురు పీఠాన్ని అలంకరించడానికి సమర్థులవుతారు. 100కు 100 మార్కులు వస్తే సత్శిష్యులు అవుతారు. ఇంకా అక్కడి నుంచి కిందకు వచ్చేస్తుంది. 100కి 50 మార్కులు వచ్చినాయనుకోండి, శిష్యులు అవ్వచ్చు. 100కు 25 మార్కులు వచ్చినాయనుకోండి, సాధకులు అవ్వచ్చు. 100కు 10 మార్కులు వచ్చినాయనుకోండి, అనుసరించేవారు అవ్వచ్చు. మీకు మీరే న్యాయ నిర్ణేతలు. మిమ్మల్ని ఎవరు పరీక్షించేవారు ఉండరు. మీ అంతర్యామి, మీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ, అతడే న్యాయ నిర్ణేత. అతడే ఏ భ్రాంతి లేకుండా పక్షపాతరహిత అనుభవ ప్రకాశం చేత నిర్ణయం చేస్తాడు. ప్రతిరోజు నిర్ణయం చేస్తాడు, ప్రతి క్షణం నిర్ణయం చేస్తాడు. అతడి నిర్ణయం వలనే ఈ హంస నడుస్తూ ఉంటుంది. అతడి నిర్ణయం లేకపోతే ఆ హంస గమనం ఆగిపోతుంది. జాగరూకులై అచల హంసగా ఆ హంసను నిలబెట్టేటటువంటి స్థితిని సంధ్యా సాధన ద్వారా సంపాదించాలి. అంతటి విలువైనటువంటి హంసతత్వాన్ని నిరంతరాయంగా అనుసంధానం చేయాలి. జ్ఞాన మార్గంలో తత్కాలవతి దీక్షలు ఉండవు, జీవితకాల దీక్షలే ఉంటాయి. ఈ శరీరం పడిపోయే వరకు జ్ఞాన మార్గంలో ఆ దీక్ష ఎప్పుడూ ఉంటుంది. ఒక్కసారి జ్ఞాన మార్గంలో ప్రవేశిస్తే పునః మిగిలిన మార్గాలలో అతనికి ఇచ్ఛ ఉండదు, ఆసక్తి ఉండదు, ఆచరణ ఉండదు. జాగరూకులై జ్ఞాన మార్గంలో సుప్రతిష్ఠితులై పరిణామం చెందాలి. ప్రయాణాన్ని పూర్తి చేయాలి, పరిణతిని సాధించాలి. జీవహంసలు అనగా ఏమి, ఈశ్వర హంసలు అనగా ఏమి, పరమహంస అనగా ఏమి అనేది స్వానుభవంలో సాధించాలి. స్వానుభవంలో సాధించిన ఈ జ్ఞానం మాత్రమే చిట్ట చివరి శ్వాసలో, ఆఖరి క్షణంలో సహజమై ఉపయుక్తమవుతుంది. ముక్తి హేతు అవుతుంది. నిత్యముక్తులవుతారు, జీవన్ముక్తులవుతారు, బ్రహ్మనిష్ఠులవుతారు.
పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందుతారు. హరి ఓం.